నమస్కారం అండి. భార్య భర్తల అనుబంధం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకు ముందు ఒక పాయింట్ అని చెప్పాను. పాలు నీళ్లు ఏ విధంగా కలుస్తాయో, కలిసి ఒకదాని కోసం ఒకటి ఎలా త్యాగం చేసుకుంటాయో ఆ విధంగా భార్యాభర్తలు కూడా కలిసిపోవాలి అని చెప్పుకున్నాం. ఈ రోజు చెప్తున్న రెండవ పాయింట్లో ఏమని చెప్తున్నానంటే ప్రవర్తన గురించి మాట్లాడుతున్నానండి. భార్య ప్రవర్తన కానివ్వండి, భర్త ప్రవర్తన కానివ్వండి, ఏ విధంగా ఉండాలి అది చెప్తున్నానండి. చాలా ఇంపార్టెంట్ ఇది. భర్త గౌరవాన్ని తగ్గే విధంగా భార్య ప్రవర్తించకూడదండి. అదేవిధంగా భార్య గౌరవాన్ని తగ్గే విధంగా భర్త కూడా ప్రవర్తించకూడదు. ఇరువురు ఏది చెప్పినా కూడా ఇది ఒక్కరికి సంబంధించింది కాదండి. ఒక్కళ్ళకి సంబంధించిన ఒక భర్తకే సంబంధించింది అయితే నేను క్లియర్గా చెప్తాను ఆ విషయాన్ని. ఇరువురికి సంబంధించింది ప్రవర్తన అనేది. భర్త ప్రవర్తన కానివ్వండి, భార్య ప్రవర్తన కానివ్వండి, ఎదుటి వ్యక్తి తన పార్ట్నర్ యొక్క గౌరవము తగ్గే విధంగా వాళ్ళు అసలు ప్రవర్తించరాదండి. వాళ్ళ మాటలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమని ఇందులోనే చెప్తున్నాను అంటే, భార్య అందాన్ని కానివ్వండి, భార్య లోపాలు కానివ్వండి, భర్త ఎదుటి వాళ్లతో ఇతరులతో చెప్పరాదు. అదేవిధంగా ఇది భార్యలకు కూడా వర్తిస్తుందండి. భర్త గొప్పతనాన్ని, భర్త జీతాన్ని, ఆయన లోపాలని, ఆయన అనే మాటలని ఎదుటి వ్యక్తులకి చెప్పే అలవాటు చాలా మంది స్త్రీలలో ఉంటుందండి. అది మిమ్మల్ని మీరే చులకన చేసినట్టు. మీరు అనుకుంటారు భర్త గురించి మనం మాట్లాడుతున్నాము, భార్య గురించి మాట్లాడుతున్నాము. కాదు, భార్య భర్త ఒకళ్ళేనండి. ఒకరి గురించి మీరు మాట్లాడారంటే మీ గురించి మీరు మాట్లాడుకున్నట్లే. ఇది ఒకటి అండర్లైన్ చేసుకొని మీరు రాసుకోవాల్సిన విషయం అండి. భర్త గురించి భార్య చెప్పినా, భార్య గురించి భర్త చెప్పినా, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నా కూడా ఇరువుల దగ్గర నుంచి విషయాలు వింటారు, తర్వాత ఎగతాళిగా నవ్వుతారండి. ఎవ్వరూ మీ ప్రాబ్లమ్స్ని తీర్చలేరు. మీ ప్రాబ్లం, మీ మాట, మీ తీరు, మీ ప్రవర్తన మీరే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని మార్చుకోవాల్సిందే. అర్థమైందా అండి? ఇదే ఆస్తులు అంతస్తులు చూసిన బంధం కాదండి ఈ అనుబంధం. ఇది ఆత్మీయ బంధం. భార్యాభర్తల బంధం అంటే ఆత్మీయ బంధం. కాబట్టి మీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ఒక్క విషయాన్ని నేను తెలియపరుస్తానండి. భర్త భార్య అనారోగ్యం వచ్చినప్పుడు ఈయన గుణం బయటపడుతుందండి. భార్యకి అనారోగ్యం వచ్చినప్పుడు భర్త గుణం బయటపడుతుందండి. అదేవిధంగా భర్త పేదరికంలో ఉన్నప్పుడు భార్య గుణం బయటపడుతుందండి. కాబట్టి భార్య ముందు మెయిన్గా కుటుంబంలో ఏ విధంగా నడుపుకొని రావాలి, ఎంత డబ్బును ఖర్చు పెట్టాలి, ఏది ముఖ్యమైన విషయం, ఏది తొందరపాటు లేకుండా తీసుకోవాల్సిన నిర్ణయం, ఏది తొందరగా తీసుకోవాల్సిన నిర్ణయం, ఇవన్నీ కూడా ఆలోచించే గుణము కేవలము ఆడవాళ్ళకే ఉంది. ఆడవాళ్ళే చేయగలుగుతారు కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని నడుపుకొని రావాలి అంటే కొంచెం భార్య బాగా తెలివిగా ఆలోచించాలండి. సహజంగా భర్త ఏదంటే దానికి డూడు బసవన్న అని తల ఊపటం కాదండి. తప్పుంటే తప్పు అని చెప్పవచ్చు. కాబట్టి మీరు అందచందాలు చూసి భార్యని చేసుకోవటం కాదండి. మీరు ఒకప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకునేవాళ్ళటండి. ఇప్పుడు అదేం చూడటం లేదు. 7 తరాలు కాదు, 7 సెకండ్లు కూడా ఆలోచించటలా. ఇష్టపడుతున్నారు, వివాహం చేసుకుంటున్నారు, ఓకే. కానీ మీరు వివాహం చేసుకున్నారు అంటే వారి అందమే కాదు, వాళ్ళ లోపాలని కూడా మీరు తీసుకున్నట్లే, మీరు బంధానికి ఏర్పరచుకున్నట్టే. కాబట్టి ఏదన్నా ఉంటే మీరు చెప్పి మార్పించుకోవాలి. పిల్లలకి మనం చెప్పము, నన్ను అలా చేయకూడదురా, ఇలా నడవాలిరా, ఇలా చదవాలిరా, ఈ విధంగా మాట్లాడరా, అలాగే చెప్పుకొని చేసుకోవచ్చు. భర్త భార్య అయినా కానివ్వండి, భార్యకి భర్త అయినా కానివ్వండి, చిన్న బిడ్డలతో సమానమే చెప్పుకోవచ్చు. చెప్పుకొని ఒకళ్ళలో ఒక ప్రవర్తన మార్పు ఏమన్నా కావాలంటే మీకు మీరే నిర్ణయించుకొని చేసుకోవాలి. ఇది రాసి పెట్టుకోండి.
పక్కవారికి చెప్పటం కాదు, అసలు అందాలు కాని, లోపాలు కాని, డబ్బుల విషయాలు కాని లోగడే చెప్పటం జరిగింది. ఎవరికి చెప్పరాదు అని మీకు మీరే నిర్ణయించుకోవాలండి. ఇది రాసి పెట్టుకోండి. భార్యాభర్తల ప్రవర్తన చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు ఆచితూచి వేయాలండి. టకటక భర్త మాట్లాడేయటం, ఆయన మాట కంప్లీట్ కాకుండానే ఈమె ఆన్సర్ చెప్పటం, ఆయనకి కోపం రావటం, విసిరి గ్లాసు కింద పడేయటం, రుసరుసా వెళ్ళిపోవటం, పెద్ద టోనుతో భార్య మాట్లాడటం, టపటపా కాళ్ళు కింద కొట్టుకో, ఇలాంటి ప్రవర్తనలన్నీ కూడా తగ్గించుకోవాలండి. ఏదైనా కూర్చొని నిదానంగా సాల్వ్ చేసుకుంటే ఎంతటి పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుందండి. కాబట్టి ప్రవర్తన వెరీ వెరీ ఇంపార్టెంట్. భార్యాభర్తల బంధం గట్టిపడాలంటే, కలిసి ఉండాలంటే. అర్థమైందా అండి ఈ రెండో పాయింట్? కాబట్టి భార్యాభర్తల బంధము ఎలా ఉండాలి అంటే ఏమని చెప్తున్నాను మీకు? కలిసి ఉండాలండి. ఒకే ఆత్మలాగా ఉండాలి. ఒకటే ఆత్మ, జీవులు వేరు. ఆత్మ ఒకటిగా ఉండాలండి. ఆ విధంగా ఉంటారని ఆశిస్తున్నానండి. ఈ రెండవ పాయింట్ని ఇంకా ఇంతటితో ఆపేస్తున్నాను. ఇది ఇప్పటికి అవ్వదండి, ఇంకా పాయింట్స్ ఉన్నాయి. మూడో పాయింట్ తర్వాత ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.